హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ బిఎస్ని. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు చికెన్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 kg చికెన్ అండి నేను వెనిగర్లో బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. 3 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోరు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం ఫుడ్ కలరు, ఒక చిన్న కప్పు పెరుగు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ 65 మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం కరివేపాకు, ఇవి అన్నీ వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి మసాలా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని మనం చికెన్కి బాగా మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి. 4 పచ్చిమిర్చి కూడా మధ్యలోకి కట్ చేసి వేసుకోండి. చికెన్ పకోడాలో పచ్చిమిర్చి ఇలా మసాలాలు కలిపి ఫ్రై చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి. మీరు కొట్టే ఒక లైక్ని బట్టి నా వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి. ప్లీజ్ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను చూపించే విధంగా మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలాగా కాసేపు కలుపుకోవాలి. ఇలా మనం కలుపుకున్న చికెన్ మీద ఒక ప్లేట్ పెట్టేసి 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో చికెన్ పకోడా వేయించుకోవడానికి సరిపడేంత ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవడానికి వేసుకోవాలి. నేను 2 గంటలు పెట్టినానండి ఫ్రిడ్జ్లో చికెన్ను. ఇప్పుడు వచ్చేసి మనం చికెన్ పకోడా వేసుకుందాం. ఆయిల్లో వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి. ఆయిల్ మీద పడకుండా మెల్లగా వేసుకోవాలి. నేను వచ్చేసి వీడియోలో చికెన్ పకోడా బాగా కలర్ఫుల్గా కనిపించాలని ఫుడ్ కలర్ వేసానండి. నిజంగా చెప్పాలంటే ఫుడ్ కలర్ స్కిప్ చేస్తే మంచిది. మీరు ఇంట్లో చేస్తున్నారు కాబట్టి స్కిప్ చేయండి, హెల్త్కి మంచిది. చూడండి ఫ్రెండ్స్, మనం బయట నుంచి తెచ్చుకోకుండా చికెన్ పకోడా ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. అటు ఇటు చికెన్ పకోడా కలుపుతూ వేయించుకోవాలండి. అప్పుడే మనకు చికెన్ పకోడా అంతా బాగా సమానంగా వేగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మన చికెన్ పకోడా వచ్చి బాగా ఎర్రగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం తీసేద్దాం. చికెన్ పకోడా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చూపించాను కదండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.